ఒక అడవి కాలిపోతుంటే ఎటు జంతువులు అటు ఉరుకుతున్నాయట. అడవిలో జంతువులు కాలిపోతున్నాయి, ఏ జంతువు ఆ జంతువు పోతుంది. పోతుంటే ఒక పక్షి సముద్రంలో నుంచి, ఒక నదిలో నుంచి నీటి చుక్క నోటితో తీసుకొచ్చి కాలే అడవి మీద వేస్తుందట. కాలే అడవి మీద వేస్తుందట. కాలే అడవి మీద వేస్తుంటే నీ నోటితో ఒక చుక్క కాలే అడవి మీద వేస్తే అడవి చల్లారిద్దా అంటే, నా నోటితో ఒక చుక్క వేస్తే రాబోయే తరాలు మండే అడవుల్ని, కాలే అడవుల్ని చల్లారపోవచ్చు అని మరో పక్షికి తెలియజేసే ధర్మమే నేను చేస్తాను అని మరొక పక్షికి చెబుతుంటే, పక్షులన్నీ కలిసి నోటి ముక్కుతోటి నీళ్లు పైనుంచి వేస్తుంటే ఏనుగులు చూసినాయట. తొండంతో నదుల దగ్గరకు పోయి ఏనుగులు తొండాలతోటి అడవి నారిపోయినాయి. ఒక పక్షి ఒక చుక్క కాలే అడవి మీద వేసేసరికి ఏనుగులు వచ్చి తొండాలతో అడవి నారిపోయినాయి. అందుకనే పోరాటం అనేది మరొక మనిషికి, మరొక తరానికి దారి చూపాలి. మా తాత పోరాడిండని ఊళ్ళో చెప్పుకుంటారు. మా అయ్య పోరాడిండి అప్పట్లో దొరల మీద. అయ్యే మనకు వారసత్వ ఆస్తి అంటే అదే. వారసత్వ ఆస్తి అంటే అదే. అందుకని ఈ రాజ్యం కోసం పోరాడదాం. ఈ ఒక్క తరం, రాబోయే తరాలు ఇక పోరాడతాయో లేదో తెలియదు మనకు. ఈ ఒక్క తరం దారి రాజ్యాంగాన్ని కరెక్ట్గా మనం దాంట్లో ఉన్న ఆయుధాలని వాడి మన రాబోయే తరాలకి రాజ్యం ఇవ్వడానికి జరిగే పోరాటం ఇది.